హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒక డిఫరెంట్ పద్ధతులనైతే అందరు ఇష్టపడేలాగా ఎమ్మి పల్లీల చట్నీ అయితే నేను రెడీ చేసి చూపించబోతున్నా. ఈ చట్నీ అయితే ఇడ్లీకి, దోశకు, వడకు, బోండాకు, పూరికి, ఊతప్ప అసలు ఏమేమి టిఫిన్స్ ఉంటాయో అన్ని రకాల టిఫిన్స్కి వేసుకొని కొంచెం సాంబార్తో సర్వ్ చేసుకొని తింటే అసలు ఎప్పుడు ఈ చట్నీ తింటా అంటారు. కొంచెం ఓపిక చేసుకొని ఈ విధంగా తయారు చేసిండ్రంటే ఇంటిల్లిపాది ఎంతో రుచికరమైన ఈ పచ్చడిని అయితే మనం ఆస్వాదించవచ్చు. ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాం మనం ఎట్లా చేస్తామని. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఈ పచ్చడి కోసం అయితే నేను కొన్ని పల్లీలు తీసుకున్నా, కొన్ని పుట్నాలు తీసుకోవాలి, కొంచెం కొబ్బరి, దానికి కారం సరిపడా పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, వెల్లుల్లి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర, కొంచెం చింతపండు, పోపు కోసం అయితే ఎండుమిర్చి ఉన్న శనగపప్పు, ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్, ఒక ప్యాన్ పెట్టుకొని లో మంట మీద, చిన్న మంట మీదనే వేపుకోవాలి ఎప్పుడు కానీ పల్లీలు. ఈ విధంగా డ్రై రోస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా చేయడం వలన లోపల మంచిగా ఉడుకుతుంది పల్లీలు అనేది. మీదికి క్రిస్పీగా, లోపల మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి పల్లీలు. సో అవి అయితే తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. అదే కడాయిలో ఒక 2 పావుల నూనె పోసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం ఫస్ట్. ఇక్కడి నుంచి అయితే మంచిగా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది మీకు. చూసి ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, ఒక 10-15. అవి కూడా ఒకసారి పచ్చిమిరపకాయలతో పాటు కలుపుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా అన్నీ వేసుకొని చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఇవి కూడా కొంచెం మగ్గించుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి ముక్కలు. ఇలా ఎందుకు చేస్తున్నాం ఆయిల్లో అంటే కొంచెం పచ్చివాసన లేకుండా మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. పుదీనా వేసుకోవాలి, నెక్స్ట్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆకుకూరలు కూడా మంచిగా క్రిస్పీగా మంచిగా గోలాలండి. ఇలా కిందికి మీదికి అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది, మరీ బ్రౌన్ కలరు అట్లా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా చేయడం వలన పచ్చివాసన అనేది పోయి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా రోస్ట్ చేసుకోవాలి అన్నీ మంచిగా. ఈ విధంగా ఇంత కలర్ఫుల్గా ఉంది కదండి. కొంచెం ఓపిక చేసుకోండి, ఓపిక చేసుకొని చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఒక 5-6 చింతపండు రెబ్బలు వేసుకుందాము. ఇది వేసుకోవడం వలన కొంచెం పుల్లగా పచ్చడి అనేది, కారం ఉన్నా కూడా బ్యాలెన్స్ అవుతుంది పచ్చడి, ఖరాబ్ కూడా అవ్వకుండా ఉంటుంది మంచిగా. సో కొంచెం పుల్లదనం కూడా తగులుతుంది పచ్చడికి, అందుకే టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది చింతపండు వల్ల. సో ఇవన్నీ అయితే మనం మంచిగా ఇలా కలుపుకొని కొంచెం చల్లార పెట్టుకుందాం ఇదంతా. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాం, అందులో పల్లీలు వేసుకుందాం, కొన్ని పుట్నాలు వేసుకుందాం. దాని తర్వాత ఇందాక మనమంతా కడాయిలో చేసుకున్నాం కదా మిశ్రమం, అదంతా చల్లారింది, అదంతా ఇందులో యాడ్ చేసుకుందాం. మొత్తం మిక్సీ జార్లో కొద్దిగా వేసుకోవాలి. అదంతా పచ్చివాసన పోయింది కదా, అప్పుడు అంత డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది, అంటే అదిరిపోయి స్మెల్ వస్తుందండి. సో ఇందులో ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పడుతుందండి ఇంత క్వాంటిటీకి. ఉప్పు వేసుకుందాము. వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇదంతా మనం ఉప్పు, జీలకర్ర, ఈ పల్లీలు, పుట్నాలు, ఈ పోపు ఇదంతా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటా మంచిగా గ్రైండ్గా వేసుకోవాలి మెత్తగా. ఇది మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది, కొబ్బరి కూడా ఉన్నది కాబట్టి. సో ఈ విధంగా ఎంత సాఫ్ట్గా వచ్చేటట్టు మంచిగా గ్రైండ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ అది పోపు చేసుకోవాలి కదండి, దానికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని చిన్నది, అందులో ఆయిల్ వేసేసుకుందాము. పోపు దినుసులు వేసుకుందాము. అవి కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ మారాలి. దాని తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేస్తే మస్తు ఉంటుందండి టేస్ట్ పచ్చడి పోపుకి. తర్వాత కరివేపాకు, అది క్రిస్పీగా గోలిన తర్వాత పసుపు వేసుకుందాం. ఇదంతా మంచిగా ఒకసారి కలుపుకొని ఇదంతా పచ్చళ్ళు వేసేసుకోవాలండి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఇదంతా వేసేసుకోవాలండి.
చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. చూస్తేనే ఎంత బాగున్నది, తింటే ఎంత బాగుంటుంది అట్లా అనిపిస్తుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా డిఫరెంట్ కూడా ట్రై చేయండి. పిల్లలైతే ఖచ్చితంగా 100% ఇష్టంగా తింటారు. ఒక్కొక్క ఫ్లేవర్స్ యాడ్ అవుతుంటుంది అలా. కొబ్బరి కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ ఇవన్నీ డిఫరెంట్ టేస్ట్లతో చేసినాం కదా మనము ఫ్లేవర్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది కదండి, నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ చట్నీ మీకు నచ్చితే తిన్న తర్వాత ఒక్కసారి మెసేజ్ రూపకంగా నాకు తెలియజేయండి, నేను హ్యాపీ ఫీల్ అవుతా. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే కంపల్సరీ వీక్లో చేయండి మీరు, ఇంట్లో అందరికీ నచ్చుతుంది, పిల్లలకి పెద్దలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.